వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మన వీడియోలో 2024లో జరిగినటువంటి టెట్ పేపర్ ఇది. ఈ పేపర్లో ఇచ్చినటువంటి గణిత ప్రశ్నల యొక్క సమాధానాలు చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి ఆనంద్ బాట్ ఏ వాచ్ ఫర్ 682 రూపీస్. దిస్ అమౌంట్ includes 10% tax on the market price. Then the market price is. ఆనంద్ ఒక వాచ్ని 682 రూపాయలకు కొన్నాడు. ఇందులో ప్రకటన వెలపై గల 10% పన్నును కలిపింది. అయితే ప్రకటన వెల ఎంత? అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ లెక్కలో ఆనంద్ 682 రూపాయలకు వాచ్ని కొన్నాడు అని చెప్పారు. అలాగే వాచ్ ఖరీదు 100 రూపాయలు అనుకుంటే ఇందులో వాచ్ ఖరీదుకి 10% అదనంగా ప్రకటన వెల కలిపి చెప్పడం జరిగింది అనమాట. సో 100 ప్లస్ 10 110 అవుతుంది. ఈ జీరోకి జీరో క్యాన్సిల్. 11 చేత 11 ఆరులు 66 పోతే 2 ఉంటుంది. 11 22 62 పదులు 620. సో 620 రూపాయలు అయితే 10% కలిపి చెప్తే ప్రకటన వెల కలిపితే 682 రూపాయలు అవుతుంది అనమాట, 10% కలిపితే. సో అయితే మన వీడియోలో 30 బిట్స్ 30 మార్క్స్ కాబట్టి 30 బిట్స్ 30 మినిట్స్లో అయిపోయేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే టెట్లో ఒక్కో బిట్కి ఒక్కొక్క నిమిషం మాత్రమే ఉంటుంది కాబట్టి ఎవ్రీ బిట్కి 1 మినిట్ మాత్రమే ఉంటుంది కాబట్టి స్పీడ్గా చేయడానికి ట్రై చేయాలి మనము. ఓకే, నెక్స్ట్. ది ఏరియా ఆఫ్ ట్రెపీజియం షేప్డ్ ఫీల్డ్ ఈజ్ 240 మీటర్ స్క్వేర్. ది డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ సైడ్స్ ఈజ్ 15 meters and the length of one of the parallel sides is 20 meters. Then the length of the other parallel side is. ట్రెపీజియం ఆకారంలో ఉన్న ఒక పొలం వైశాల్యం 240 చదరపు మీటర్లు. రెండు సమాంతర భుజాల మధ్య దూరం 15 మీటర్లు మరియు ఒక సమాంతర భుజం పొడవు 20 మీటర్లు అయినచో రెండవ సమాంతర భుజం పొడవు ఎంత? ఇక్కడ మనకు ఒక ట్రెపీజియం అని చెప్పాడండి. ట్రెపీజియము వైశాల్యం ఇచ్చాడు. ట్రెపీజియం వైశాల్యం ఫార్ములా ఏంటంటే ½ ఇంటూ d ఇంటూ h1 ప్లస్ h2. అయితే వైశాల్యం ఎంత ఇచ్చాడండి? 240 అని ఇచ్చాడు. ఈ 2 నటు పంపించేసామంటే భాగించేది కాస్త గుణిస్తుంది. 242 480 అవుతుంది. 480 అవుతుంది. అలాగే డి అంటే డిస్టెన్స్, భుజాల మధ్య దూరం ఎంత? 15 మీటర్లు ఇంటూ నెక్స్ట్ సమాంతర భుజం యొక్క ఒక పొడవు ఇచ్చాడు, రెండవ పొడవు మనం కనుక్కోవాలి, 20 ఇచ్చాడు. ప్లస్ డి ఇంటూ h1 ప్లస్ h2 అనుకుందాం. h2 తెలియదు మనకి, ఇది 480. ఇక్కడ 15 గుణిస్తుంది, ఈ వైపు తీసుకెళ్తున్నాను నేను, అది భాగిస్తుంది. 20 ప్లస్ h2 ఈక్వల్ టు 480/15. చూడండి, 5 చేత 5 మూళ్ళు 5 9 45 పోతే 3 0 5 6 30 3 1 3 మూళ్ళు 3 2 32 వచ్చింది. ఇక్కడ ప్లస్ 20 కాస్త వెళ్తే -20 అవుతుంది. 32 - 20 అంటే 12 అవుతుంది. సో h2 ఎంత అండి? h2 వచ్చేసి 12 మీటర్స్. నెక్స్ట్, ఇఫ్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి ఆర్ ఆపోజిట్ యాంగిల్స్ ఇన్ ఏ parallelogram ABCD, then the statement that always true is. ఒక సమాంతర చతుర్భుజం ABCDలో యాంగిల్ ఏ యాంగిల్ సిలు ఎదురెదురు కోణాలైతే క్రింది ప్రవచనాల్లో ఎల్లప్పుడూ సత్యమైనది. చూడండి, సమాంతర చతుర్భుజము ఒకటి తీసుకుందామండి. ఇది అనుకోండి, ABCD అనేది ఒక సమాంతర చతుర్భుజం. ఇది తీసుకుందాం. సమాంతర చతుర్భుజంలో ఆసరణ కోణాలు మొత్తం ఎప్పుడు కూడా 180 degrees ఉంటుంది. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఎంత ఉంటుందో యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి కూడా 180 degrees. యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి, అలాగే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి కూడా 180 degrees ఉంటుంది. ఇక్కడ మనకు లెక్కలో ఇచ్చినటువంటి వీటిల్లో ఏది సత్యము అని అడుగుతున్నాడు. సో యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ సి ఈక్వల్ టు 90 అన్నాడు. ఇక్కడ ఏబిసిడి, యాంగిల్ ఏ నుంచి యాంగిల్ సి తీసేయండి. యాంగిల్ ఏ ఎంత ఉంటుంది, యాంగిల్ సి ఎంత ఉంటుంది? యాంగిల్ ఏ నుంచి యాంగిల్ సి తీసేస్తే సో
యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి. పక్క కోణాలు మొత్తం 180 అయితే ఎదురెదురు కోణాలు మాత్రం సమానం అవుతుందండి. యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ సి అంటే యాంగిల్ ఏ నుంచి యాంగిల్ సి తీసేస్తే 0 degrees కావాలి, కానీ ఇక్కడ 90 అన్నాడు. సో ఇది తప్పు. నెక్స్ట్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 degrees అన్నాడు. ఇక్కడ కూడా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి 180 degrees కాదు, పక్క భుజాలు మొత్తం మాత్రమే, పక్క కోణాలు మొత్తం మాత్రమే 180 degrees అవుతుంది. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి 180 degrees అవ్వాలని ఏం లేదు. సో ఇది కూడా తప్పే. నెక్స్ట్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 360 అనేది కూడా తప్పు. సో యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ సి ఈక్వల్ టు 0. సో ఇవి యాంగిల్ ఏ నుంచి యాంగిల్ సి తీసేస్తే 0 అవుతుంది. సో ఇది రైట్ అవుతుంది. ఎదురెదురు కోణాలు సమానం కాబట్టి. నెక్స్ట్ 9x² y² ఇంటూ 3z మైనస్ 24 డివైడెడ్ బై 27xy z మైనస్ 8. చూడండి, మొదటి దాన్ని రెండో దాని చేత భాగించాలి. ఇక్కడ ఇచ్చాడు 9x² y² ఇంటూ 3z మైనస్ 24 డివైడెడ్ బై 27xy ఇంటూ z మైనస్ 8. ఇదండి ఇచ్చింది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక xy క్యాన్సిల్. ఇక్కడ 9 ఒకట్లు 9 మూళ్ళు. ఇంకెంత వచ్చిందండి? ఇక్కడ 3 కామన్ తీయచ్చు. చూడండి, 3 కామన్ తీస్తే ఇక్కడ ఒక x ఒక y ఉంటుంది. ఇంటూ 3 కామన్ తీస్తే z మైనస్ ఇది 24 అంటే 8 వస్తుంది. డివైడెడ్ బై ఇక్కడ ఏముందండి 3 ఇంటూ ఇక్కడ కూడా z మైనస్ 8 వస్తుంది. ఈ z మైనస్ 8కి z మైనస్ 8 క్యాన్సిల్, 3కి 3 క్యాన్సిల్, మిగిలింది xy. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ది ప్రొడక్ట్ ఆఫ్ ఎ నాన్ జీరో హోల్ నెంబర్ అండ్ ఇట్స్ సక్సెసర్ ఈజ్ ఆల్వేస్. శూన్యేతర పూర్ణాంకము మరియు దాని పరపదం యొక్క లబ్ధం ఎల్లప్పుడు. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం క్లియర్గా చూడండి. శూన్యేతర పూర్ణాంకము అన్నాడు. పూర్ణాంకాలు 0 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి శూన్యేతర అంటే 0 తీసేస్తున్నాం. నెక్స్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 1 2 3 4 5 సో ఆన్ ఇలా వెళ్తాయండి. అయితే శూన్యేతర పూర్ణాంకం మరియు దాని పరపదము. పరపదం అంటే 1కి పరపదం 2, 2కి పరపదం 3, 3కి పరపదం 4, అలా దాని తర్వాత సంఖ్యనే పరపదం అంటారండి. పూర్వపదం అంటే 2కి పూర్వపదం 1, 3కి పూర్వపదం 2, 4కి పూర్వపదం 3, 5కి పూర్వపదం 4, అలాగే 1కి పూర్వపదం 0 అవుతుంది. అయితే ఇక్కడ 0 అనేది లేదు. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే శూన్యేతర పూర్ణాంకము మరియు దాని పరపదం యొక్క లబ్ధము చూడండి, ఈ 2 తీసుకోండి. 1 × 2 2, 2 × 3 6, 3 × 4 12, 4 × 5 20. సో ఇక్కడ చూడండి, 2 సరిసంఖ్య, 6 సరిసంఖ్య, 12 సరిసంఖ్య, 20 సరిసంఖ్య. సో ఈ విధంగా చేసుకుంటూ పోతే అన్నీ కూడా సరిసంఖ్యలే వస్తాయి. సో దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది? ఒక సరిసంఖ్య అవుతుంది. నెక్స్ట్, వెన్ ఏ డై ఈజ్ థ్రోన్ ది ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నెంబర్ విచ్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ బోత్ 2 and 3 ఈజ్. ఇక్కడ చూడండి, ఒక పాచికను దొర్లించినప్పుడు వచ్చిన సంఖ్య 2 మరియు 3ల రెండింటి గుణిజం కావడానికి సంభావ్యత ఎంత అంటున్నాడు. అయితే ఇక్కడ చూడండి, బాగా పాచిక తీసుకుంటే పాచిక క్యూబ్ షేప్లో ఉంటుందండి. క్యూబ్ షేప్, 3D షేపు. ఇలా పాచికను తీసుకున్నామండి. ఇక్కడ సపోజ్ పాచిక మీకు గుర్తుంటుందో మీకు తెలుసో తెలియదో, పాచిక మీద 1 నుంచి 6 వరకు సంఖ్యలు గుర్తించబడి ఉంటాయి. 1 2 3 4 5 6. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఓ పాచికను దొర్లించినప్పుడు వచ్చిన సంఖ్య 2 మరియు
3ల రెండింటి గుణిజం 2 మరియు 3ల గుణిజం ఏమవుతుందండి 6. అయితే కావడానికి సంభావ్యత అంటున్నాడు. సపోజు ఏ రెండు సంఖ్యలు తీసుకున్నా కూడా వాటి యొక్క గుణిజంలో 6 రావాలి. సో 6 వచ్చేటట్టు ఏమున్నాయండి, 1 నుంచి 6 వరకు తీసుకుంటే 1 ఇంటూ 6 లేదా 2 ఇంటూ 6, 2 ఇంటూ 3. సో 2, 3 అనేది ఒకే ఒకసారి వస్తుంది కాబట్టి 2 ఇంటూ 3 అనేది ఒకసారి వస్తుంది. సో 6. ఎన్నిసార్లు అవకాశం ఉందంటే ఒకసారి కాబట్టి మొత్తం అవకాశాల సంఖ్య 6. 1/6 అవుతుంది. 2 ఇంటూ 3 అనేది ఒకేసారి వస్తుందండి. అది నెక్స్ట్, ది స్మాలెస్ట్ నెంబర్ విచ్ మస్ట్ బి యాడెడ్ టు 70169305 టు ఆబ్టైన్ ఎ సమ్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 11. 11 చే భాగించబడాలంటే 70169305 కనిష్ట సంఖ్య. 11 చే భాగించబడాలంటే కలపవలసిన కనిష్ట సంఖ్య అంటున్నాడు. సో 11 చే భాగించబడాలంటే సంఖ్యలోని అంకెల్ని చూడండి కూడాలి. ఇలా ఒక సంఖ్యను మార్చే సంఖ్య 5 + 3 8, 8 6 14, 14 + 0 14. నెక్స్ట్ 0 + 9 9, 9 + 1 10, 10 + 7 17. చూడండి తీసేయండి. 17లోంచి 14 పోతే 3 వస్తుంది. సో వాటి యొక్క భేదం అనేది 0 రావాలి. 3 మిగిలింది కాబట్టి 3ని దేని చేత తీసివేస్తే 0 వస్తుందంటే 3ని 3 చేత తీసేస్తేనే 0 వస్తుంది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ది డిఫరెన్స్ ఇన్ ది మెజర్స్ ఆఫ్ ఏ పెయిర్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఈజ్ 24. దెన్ ద యాంగిల్స్ ఆర్. ఒక జత పూరక కోణాల కొలతల్లో వ్యత్యాసం 24 అయినా ఆ కోణాలు. చూడండి పూరక కోణం అనగానే రెండు కోణాలు మొత్తం 90 డిగ్రీలు అవ్వాలి. ఎక్స్ అనే కోణం తీసుకుంటే వ్యత్యాసం అంటే దీనికి వ్యత్యాసం 24 కాబట్టి ఎక్స్కి 24 కూడాలి 90 డిగ్రీస్. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x, 90 - 24 ప్లస్ 24 అని తీసుకెళ్ళండి. నెక్స్ట్ 2x = 90 - 24 అంటే 66. 66/2 అంటే 33. ఎక్స్ వాల్యూ ఎంత అండి 33. 33 ఎక్కడ ఉందండి ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇంకా దాని యొక్క వ్యత్యాసం అంటే 33కి x + 24 కాబట్టి 33కి ఎంత కలపాలి 24 కలపాలి. 33 + 24 = 57. 33 + 57 33, 57 అవుతాయి ఆ కోణాలు. వాటి రెండింటి యొక్క మొత్తము 90 డిగ్రీలు అవుతుంది. కావాలంటే కూడుకోండి. సో ఇది ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ది మీడియన్ ఆఫ్ ఫస్ట్ 5 కాంపోజిట్ నంబర్స్ ఈజ్. మొదటి 5 సంయుక్త సంఖ్యల మధ్యగతము. సంయుక్త సంఖ్యలు అంటే అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి? సంయుక్త సంఖ్యలు అంటే ఒకదాని యొక్క కారణాంకాలు ఆ సంఖ్య మరియు 1 కాకుండా ఇంకొకటి ఏదైనా ఉండాలి. కనీసం 2 కంటే ఎక్కువ ఉండాలన్నమాట. చూడండి 1 సంయుక్త సంఖ్య కాదు, ప్రధాన సంఖ్య కాదు. 2 అనేది ప్రధాన సంఖ్య, 3 అనేది ప్రధాన సంఖ్య. సో ఈ 3 కూడా సంయుక్త సంఖ్యలు కావు. సో క్లియర్. నెక్స్ట్ 4 నుంచి స్టార్ట్ అవుతాయండి. 4, 5 అయితే ప్రధాన సంఖ్య, 6, 7 అయితే ప్రధాన సంఖ్య, 8, 9 అయితే ప్రధాన సంఖ్య కాదు, 10, 4, 6, 8, 9, 10. ఇక్కడ ఏమన్నాడంటే మొదటి 5 సంయుక్త సంఖ్యల మధ్యగతం అంటున్నాడు. వీటి యొక్క మధ్యగతము 8. సో ఆప్షన్ 4 is the right answer. The volume of a cube with side 11 centimeters is in centimeter cube. ఒక 11 సెంటీమీటర్ల భుజంగా గల ఘనం యొక్క ఘనపరిమాణం ఎంత అంటున్నాడండి. క్యూబ్ యొక్క ఘనపరిమాణం ఫార్ములా ఏ భుజం పొడవు ఏ అనుకుంటే దాని యొక్క క్యూబ్ వచ్చేసి ఏ క్యూబ్ అవుతుంది. ఘనపరిమాణం వచ్చేసి ఏ క్యూబ్ అవుతుంది. సో ఏ క్యూబ్ అంటే
మనకు లెక్కలో ఏ వచ్చేసి 11 ఇచ్చాడు. 11 ఇంటూ 11 ఇంటూ 11 11 11s 121 121 11s 1331 1331. Option 2 is the right answer. Next, which of the following numbers is a prime number? ఈ క్రింది వాటిలో ఏది ప్రధాన సంఖ్య అంటున్నాడు. నేను డైరెక్ట్గా చెప్తున్నానండి. చూడండి, 97 అనేది ప్రధాన సంఖ్య. ఇందులో ఏ సందేహము లేదు. 97కి అనేది 1, 97 మాత్రమే కారణం కలగలవు. ఓకే, నెక్స్ట్ నేనేమంటున్నానంటే ఇంకా ఈ ప్రధాన సంఖ్యలు కాదు అని చెప్పడానికి 9981 1 9 81 3 ఉన్నాయి. నెక్స్ట్ 87 అనేది 3 చేత భాగిస్తుంది. చూడండి, 3 2 6 3 9 27 అంటే 3 29 1 87 4 ఉన్నాయి దానికి కారణాంకాలు. నెక్స్ట్ 91 వచ్చేసి దేని చేత భాగిస్తుందంటే 97 అనేది 13 చేత గుణిస్తుంది. చూడండి, 13 చేత భాగిస్తుంది. 13 ఏళ్ళు లేదా 7 13లు. సో 91 కూడా 97 కాదండి, 91 కూడా కాదు. సో 91 కూడా ప్రధాన సంఖ్య కాదు. సో 97 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 4 power minus 3 whole square. 4 power minus 3 whole square ఈక్వల్ టు కాదండి, డివైడెడ్ బై 2 power minus 6. చూడండి, కిందది 2 పవర్లో ఉంది కాబట్టి పైది కూడా 2 పవర్లో రాసుకున్నాం. 2 పవర్ ఇక్కడ చూడండి -3 ఇంటూ 2 ఏ పవర్ ఏం n రూపంలో ఉంది కాబట్టి 3 ఇంటూ 2 6 2 పవర్ హోల్ స్క్వేర్. 4 2 స్క్వేర్ అని రాస్తున్నాను. -3 2 6 బై ఇక్కడ 2 పవర్ -6. ఇక్కడ చూడండి మళ్ళీ ఏ పవర్ ఏం హోల్ పవర్ n రూపంలో ఉంది కాబట్టి 2 పవర్ 2 6 12 -12 బై 2 పవర్ -6. ఇక్కడ చూడండి 2 పవర్ -12. కింద ఉన్నటువంటి 2 పవర్ -6ని పైకి పంపిస్తున్నాను. ఏ పవర్ m బై ఏ పవర్ n రూపంలో ఉంది కాబట్టి ఏ పవర్ m n అవుతుంది. 2 పవర్ -12 -6 పైకి వెళ్తే +6 అవుతుంది. ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి పైకి వెళ్ళేసరికి +6 అవుతుంది. ఇప్పుడు 2 పవర్ -12లో నుంచి 6 పోతే 6, పెద్ద దాని ముందు మైనస్ ఉంది కాబట్టి 2 పవర్ -6. అయితే దీన్ని 2 పవర్ -6ని 1/2 పవర్ 6గా రాయొచ్చు. 1/2 పవర్ 6 అంటే 1/64. ఆప్షన్ 4 ఇస్ ద 64 అండి, 6 పవర్ 4 కదా అది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, if 23% of 40 23% అంటే 23/100 ఇంటూ 40 ఈజ్ ఈక్వల్ టు x అంటున్నాడు. చూడండి, ఈ 0కి 0 క్యాన్సిల్. 2 2 2 5 2 3 6 2 2 4 46/5 ఏంటండి ఇది x. అయితే ఇక్కడ x 46/5 వచ్చింది. అయితే ఇక్కడ ఏమంటున్నా అంటే 23లో 40%. 23లో 40% అంటే 40/100. అంటే 100. 0కి 0 క్యాన్సిల్. 2 2 2 3 తర్వాత 2 5 2 3 6 2 4 46/5. ఇందాక దాని వాల్యూ x వచ్చింది కాబట్టి ఇక్కడ ఎంత వచ్చిందని 46/5. 46/5 అంటే ఏంటండి ఎక్సే. సో ఇదేమవుతుంది x అవుతుంది. There are 40 students in a class. Number of girls are 10 more than the number of boys. Then the ratio of the number of girls to number of the boys is. ఒక తరగతిలో 40 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం విద్యార్థులు 40. బాలికల సంఖ్య బాలుర సంఖ్య కంటే 10 అధికమైతే బాలికల సంఖ్యకు బాలుర సంఖ్య కదా, బాలికల సంఖ్యకు బాలుర సంఖ్యకు మధ్య గల నిష్పత్తి ఎంత అంటున్నాడు. మొత్తం టోటల్ నెంబరు 40. అయితే బాలికల సంఖ్య అనేది బాలుర సంఖ్య కంటే 10 ఎక్కువ అన్నాడు. సో బాలికల సంఖ్య తెలియదు, సో బాలుర సంఖ్య కూడా తెలియదు. దేనికంటే ఎక్కువ అన్నాడు కాబట్టి బాలుర సంఖ్య కంటే ఎక్కువ అన్నాడు, దాన్ని x అనుకుందాం. అప్పుడు బాలికల సంఖ్య ఏమవుతుంది x + 10, బాలుర సంఖ్య x అవుతుంది. టోటల్ వచ్చేసి 40 అన్నాడు కాబట్టి ఇప్పుడు బాలుర సంఖ్య
ఎక్స్ ప్లస్ బాల్కుల సంఖ్య ఎక్స్ ప్లస్ ఎంతండి ఎక్కువ 10 ఈజ్ ఈక్వల్ టు మొత్తం 40 మందికి సమానం. 2x ఈ 10 అటు తీసుకెళ్తే -10 అవుతుంది. 40లో 10 పోతే 30. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు గుణిస్తుంది అటు వెళ్తే భాగిస్తుంది 30/2 అంటే 15. ఎక్స్ 15. ఎక్స్ అంటే ఏమనుకున్నాం మనము? బాలుర సంఖ్య. బాలుర సంఖ్య 15 అయితే బాలికల సంఖ్య ఏమవుతుందంటే 10 ఎక్కువ అంటున్నాడు కాబట్టి 25 అవుతుంది. సో ఇక్కడ బాలికల సంఖ్యకు బాలుర సంఖ్యకు నిష్పత్తి అన్నాడు కాబట్టి బాలికల సంఖ్య 25, బాలుర సంఖ్య 15. 5 5లు 5 3లు 5:3. ఇక్కడ 3:5 అని కూడా కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది. ముందు బాలుర సంఖ్య కనిస్తే అప్పుడు కన్ఫ్యూజన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి. నెక్స్ట్, ఏ బాయ్ వాజ్ బాట్ ఫర్ 72 రూపీస్ అండ్ సోల్డ్ అట్ 82 రూపీస్. బాయ్ కాదండి, ఏ టాయ్. ది ప్రాఫిట్ పర్సెంటేజ్ 72 రూపాయలు కొనుగోలు చేసిన బొమ్మ 80 రూపాయలకి అమ్మబడింది. లాభశాతం ఎంత? కొన్నది 72, అమ్మింది 80 కాబట్టి వాటి యొక్క డిఫరెన్స్ 8 రూపాయలు. అంటే 8 రూపాయల లాభము. దేని మీద కొన్నాడు? 72 రూపాయల మీద కొన్నాడు. లాభం పోయి కొన్నవేల ఇంటూ 100. కొన్నవేల 72 రూపాయలు. 8 ఒకట్లు 8 తొమ్మిదిలు 100/9. అంటే 100ని 9 చేత భాగించండి. ఎంత వస్తుందో అంతే అవుతుంది. 9 ఒకట్లు 9, 1 0, 9 ఒకట్ల 9, 1, 11 1/9. 11 1/9 ఎక్కడుందంటే ఆప్షన్ 1లో ఉంది. నెక్స్ట్, ది ఏరియా ఆఫ్ ఎ rhombus whose diagonals are of length 24 centimeters and 38 centimeters is. ఇక్కడ ఒక రాంబస్ యొక్క కర్ణముల పొడవులు ఇచ్చాడు. 24 సెంటీమీటర్లు 38 సెంటీమీటర్లు అని ఇచ్చాడు. అయితే దాని వైశాల్యం అంతా రాంబస్ వైశాల్యం అనగానే మనకు గుర్తురావాల్సింది ½ ఇంటూ d1 ఇంటూ d2. d1 అంటే కర్ణాల పొడవులు 24, 38. 2 ఒకట్లు 2 12లు 38 12 ఎంత అండి? 12 96, 12 36, 45, 456. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. రాంబస్ వైశాల్యం 456 స్క్వేర్ సెంటీమీటర్స్ ఆర్ మీటర్స్. ఇక్కడ చదరపు సెంటీమీటర్లు అన్న కాబట్టి చదరపు సెంటీమీటర్లు. సో నెక్స్ట్, 5000 రూపీస్ ఈజ్ ఇన్వెస్టెడ్ at 10% సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ per annum. ఇంట్రెస్ట్ at the end of 3 years in rupees. ఇక్కడ చూడండి, సంవత్సరానికి 10% వడ్డీ, బారు వడ్డీ రేటుతో 5,000 రూపాయలు పెట్టుబడి పెడితే 3 సంవత్సరాల చివర వచ్చే వడ్డీ ఎంత అని అడుగుతున్నాడు అండి. ఇక్కడ చూడండి ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 5,000 రూపాయలు పెట్టుబడి, I = PTR/100 కాబట్టి P అంటే అసలు 5,000, నెక్స్ట్ వడ్డీ రేటు 10%, తర్వాత కాలం వచ్చేసి 3 సంవత్సరాలు /100. I = PTR/100. ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్, ఒక జీరోకి ఒక జీరో క్యాన్సిల్. 500 ఇంటూ 3 1500 అవుతుంది. వడ్డీ ఎంత అవుతుందండి? 1500. మనకు టైం చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను కొంచెం స్పీడ్గా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. సో మనం ఇక్కడ టైం కానీ మెయింటైన్ చేయగలిగితే అక్కడ కూడా మనం టైం మెయింటైన్ చేయొచ్చు. నెక్స్ట్, ఒక క్రమ షడ్భుజి యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం. షడ్భుజి అన్నాడు అంటే 6 భుజాలు ఉంటాయి కాబట్టి భ్రమణ సౌష్ఠవ పరిమాణం కూడా 6 అవుతుంది. నెక్స్ట్, ఎందుకంటే 2025లో మెగా డిసిలో నాకు చివరికి వచ్చేసరికి 20 బిట్లకి టైం సరిపోక నేను దాదాపు 25 బిట్లు వదిలేసి రావాల్సి వచ్చిందన్నమాట. సో అందుకని టైం సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాథ్స్కి వచ్చేసరికి. అలాగే మ్యాథ్స్ అనే కాదు, అన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా ప్రతి బిట్టు చాలా ఇంపార్టెంట్ టైము. సో ఈ విషయాన్ని మనం గమనించండి. an electric pole of 18 meters high casts a shadow of 24 meters. Under similar condition, the height of a building that casts a shadow of length 18 meters is. 18 మీటర్లు ఎత్తుగల ఒక స్తంభం, విద్యుత్ స్తంభం 24 మీటర్లు పొడవగల ఒక నీడను ఏర్పరుస్తుంది. స్తంభం ఎత్తు 18 మీటర్లు అయితే నీడ వచ్చేసి 24 మీటర్లు ఏర్పడింది. అలాగే అదే సందర్భంలో భవనం ఎత్తు 18 మీటర్లు పొడవగల భవనం నీడ వచ్చింది ఇచ్చారు. భవనం ఎత్తు ఎంత అంటున్నాడు చూడండి. 18 మీటర్లు ఉంటే 24 మీటర్లు ఏర్పడింది. అంటే
24 కంటే 18 తక్కువ కాబట్టి తక్కువ బై ఎక్కువ అనే ఫార్ములా ఉపయోగించేస్తామండి. 18/24 ఇంటూ 18. ఇక్కడ 3 8లు 3 6లు, తర్వాత 2 3లు 2 4లు 2 2లు 2 9లు, 9 3 27/2, 27/2, 27ని 2 చేత భాగిస్తే 2 1లు 2 13లు 26, పోతే 1 పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోండి, 2 5లు 10, 13.5. ఎక్కడుందండి 13.5 భవనం ఎత్తు. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ బిట్వీన్ 1887 అండ్ 1897. 1887 1897 మధ్య లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారండి. లీప్ ఇయర్స్ కనుక్కోవాలంటే మనము ఫస్ట్ దశాబ్దాలు అయితే 400 చేత భాగించాలి, మిగతా అయితే 4 చేత భాగించాలి. ఏ అయితే 4 చేత ఇయర్స్ భాగించబడతాయో అవి లీప్ ఇయర్స్ అవుతాయి. సపోజ్ 1897 అనేది 1900 దగ్గరలో ఉంది కాబట్టి 1900 లీప్ ఇయర్ అవుతుంది. దీనికి ముందు 4 ఇయర్స్ తగ్గించుకుంటూ రండి. ఇక్కడ 1900లో 4 ఇయర్స్ తగ్గితే 1896, 1896, అలాగే 1892, తర్వాత 1888. ఇవి 3 లీప్ ఇయర్స్ అవుతాయి. సో తర్వాత 1887 ఉంది కాబట్టి అది అవ్వదు. సో ఎన్ని ఉన్నాయండి? 3 ఉన్నాయి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెంబర్ ఆఫ్ zeros in 100 crore, 100 million, 100 lakh and 10 billion రెస్పెక్టివ్లీ. 100 కోట్లు, 100 మిలియన్లు, 100 లక్షలు మరియు 10 బిలియన్లలో ఉండే సున్నాల సంఖ్య వరుసగా. చూడండి, ఫస్ట్ 100 కోట్లు తీసుకుందాం. చూడండి, 100 కోట్లు అంటే పెట్టుకుంటా పోతుంది. చూడండి, 1లు, 10లు, 100లు, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, 1తో కలిపి కూడండి 100 కోట్లు. 1 2 3 4 5 6 7 8 9 9 సున్నాలు ఉన్నాయి. 100 కోట్లు అంటే 9 సున్నాలు. ఎక్కడుంది? ఇక్కడ ఉంది. 1 3. సో అట్లా ఉంచండి. నెక్స్ట్ 100 మిలియన్లు. 100 మిలియన్ అంటే 10 లక్షలు. 100 మిలియన్లు, 1 మిలియన్ వేసుకుందాం ముందు. ఫస్ట్ 1లు, 10లు, 100లు, 1000, 10,000, లక్ష, 10 లక్షలు అంటే 1 మిలియను. 100 మిలియన్లు. 1 2 3 4 5 6 7. 1లు, 10లు, 100లు, 1000, 10,000, లక్ష, 10 లక్షలు. 1లు, 10లు, 100లు, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి. 10 లక్షలు అంటే 1 మిలియను. 10 మిలియన్లు, 100 మిలియన్లు. ఇక్కడ చూడండి, 1 2 3 4 5 6 7 8. సో 8. నెక్స్ట్ 100 లక్షలు. 1లు, 10లు, 100లు, 1000, 10,000, లక్ష, 10 లక్షలు. తర్వాత 100 లక్షలు అన్న కాబట్టి 1 1 2 3 4 5 6 7. సో అది. నెక్స్ట్ 10 బిలియన్లు. మిలియన్ అంటే 100 కోట్లు, సారీ బిలియన్ అంటే 100 కోట్లు. 10 బిలియన్లు అంటే 100 కోట్లకు 9 సున్నాలు వచ్చినాయి కాబట్టి 10 బిలియన్లకు 10 సున్నాలు వస్తాయి. సో అది ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఇచ్చాడు. ఏ మైనస్ బి ప్లస్ సి కనుక్కోండి అంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ ఏ, సి అనేవి ప్లస్ వాల్యూస్ కాబట్టి రెండు నేను కొడుతున్నాను డైరెక్ట్గా. ఏ వాల్యూ x² + 2x - 3, సి వాల్యూ x² + 3x - 2. ఇక్కడ x² ఉంది, ఇక్కడ x² ఉంది, మొత్తం 2x². నెక్స్ట్ ఇక్కడ 2x ఉంది, ఇక్కడ 3x ఉంది, మొత్తం 5x. నెక్స్ట్ -3 -2 -5 అవుతుంది. ఇదండి ఏ ప్లస్ సి. మైనస్ బి చేయాలి. మైనస్ బి చేయాలంటే దీని యొక్క గుర్తులు, బి యొక్క గుర్తులు మారుతాయి. -2x² డైరెక్ట్ చేస్తున్నానండి. -x + x, -4 -4.
చూడండి +2x² -2x² క్యాన్సిల్, 5x ఇక్కడ ఒక x 6x, నెక్స్ట్ -5 -4 -9, 6x -9, 6x -9 ఎక్కడ ఉందండి? ఆప్షన్ 3. నెక్స్ట్ ఫర్ ఎనీ పాలీహైడ్రాన్ ఆయిలర్స్ ఫార్ములా ఈజ్, ఏ బహుముఖ పలకానికైనా ఆయిలర్ సూత్రము వచ్చేసి A+V E+2, ఈ మైనస్ ఈని ప్లస్ తీసుకెళ్తే 2+E అవుతుంది. సో A+V E+2 అనేది ఆప్షన్ 4లో ఉంది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ది మోడ్ ఆఫ్ 3753755P ఈజ్, ఇక్కడ మోడు 7 అని ఇచ్చాడు, ఒక దత్తాంశం ఇచ్చాడు, అందులో కొన్ని సంఖ్యలు ఇచ్చి దాని యొక్క బాహుళకం P అని 7 అని ఇచ్చాడు, ఇక్కడ ఒక సంఖ్య P అని ఇచ్చాడు, ఆ P విలువ కనుక్కోవాలి మనం. 3 ఎన్ని ఉన్నాయండి? 2. 7 ఎన్ని ఉన్నాయండి? 2. 5 ఎన్ని ఉన్నాయండి? 2. అన్ని 2 2 ఉన్నాయండి, కానీ బాహుళకం 7 అన్నాడు కాబట్టి ఇది ఎన్నిసార్లు ఉండాలి? 3 సార్లు ఉండాలి. సో P వాల్యూ ఎంత అవుతుంది? 7 అవుతుంది. P 7 అయితేనే బాహుళకము 7 అవుతుంది. నెక్స్ట్ ది ప్రాబ్లం ఫేస్డ్ బై ది స్టూడెంట్స్ ఇన్ ప్రాబ్లం సాల్వింగ్ మెథడ్, సమస్య పరిష్కార పద్ధతిలో విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు ఏంటి అండి? ABD. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. గణనాలు సరిగ్గా చేయలేకపోవడం, సరైన విధానాన్ని ఎంచుకోకపోవడంలో లోపం, సమస్య సరిగ్గా విశ్లేషించలేకపోవడం. ABD సరైన ఆన్సర్. C తప్పు. నెక్స్ట్ టైం సేవింగ్ కోసమే నేను కొంచెం స్పీడ్గా చెప్తున్నాను, అర్థం చేసుకోండి, లేదంటే మీరు వీడియోని మ్యూట్లో పెట్టి పాస్లో పెట్టి చేసుకోండి. నెక్స్ట్ హన్సిత, ఏ 8th class student, proved 10⁻² equal to 1/100 using the formula a power minus n equal to 1/a power n, a is not equal to 0. This statement belongs to. హన్సిత అనే ఒక 8వ తరగతి విద్యార్థిని a power minus n is equal to 1/a power n, a is not equal to 0 అనే ఫార్ములా ఉపయోగించి 10⁻² equal to 1/100గా నిర్ధారించడం అనేది ఏమవుతుందండి? నిగమన హేతువాదం. నెక్స్ట్ ఫార్ములా ఉపయోగించింది కాబట్టి నిగమన. నెక్స్ట్ ఎక్స్ప్లెయినింగ్ మ్యాథమెటికల్ మెథడ్స్ రిలేటెడ్ టు, గణిత పద్ధతులను వివరించడం అనేది ఏమవుతుందండి? భావ వ్యక్తీకరణ. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. కమ్యూనికేషన్. నెక్స్ట్ అబ్జర్వ్ ది ఫాలోయింగ్, ఇక్కడ ఒక లెక్క ఇచ్చాడండి. 1 × 1 = 1, 11 × 11 = 121, 111 = 111 × 111 = 1 2 3 1 2 1 ఇలా ఇచ్చాడండి. అయితే ఇది ఏమవుతుంది అంటున్నాడు, కింది వాటిని పరిశీలించండి అన్నాడు. కింది వాటిలో ఏ విలువ అవుతుంది అన్నాడండి. ఏ విలువ అవుతుందండి? 118. ఇది వినోద విలువ, ఇలాంటివి వినోద లెక్కలు. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ది నెంబర్ ఆఫ్ క్యూబాయిడ్ షేప్డ్ రాడ్స్ ఇన్ OBB మ్యాథమెటిక్స్ కిట్, OBB గణిత పేటికలో ఉండే మొత్తం ఘనాకారపు కడ్డీల సంఖ్య 100. అడ్వాంటేజెస్ ఆఫ్ అబ్జెక్టివ్ టైప్ టెస్ట్, విషయనిష్ట ప్రశ్నల ప్రయోజనాలు ఏమవుతున్నాయండి? ABD. ఇట్టి పరీక్షల నిర్వహణ తేలిక, వ్రాతల వేగం, శైలి ప్రభావము ఈ పరీక్షలపై ఉండదు. నెక్స్ట్ జవాబులు రాయడానికి తక్కువ సమయం పడుతుంది. సో C అనేది తప్పు. సో ఏ ఆన్సర్ 1 అవుతుంది. ఇవండి ఒక 2-3 minutes 4 minutes ఎక్కువ పట్టిందండి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల. కొంచెం మీరు మాత్రం తొందరగా చేసుకునేటట్టు చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.